దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరి ఎక్కువ సమయం మేము తీసుకోము. మనము అర్ధగంట ముద్దు, 40 నిమిషాలు వద్దు, గంట అయితే వద్దు. కనుక మనము అర్ధగంట లేదంటే 40 నిమిషాలే దేవుని మాటలు మనము పంచుకుందాం. దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుడు అంటున్నాడు, కీడు చేయక, ఏమి చేయక, కీడు చేయక మేలు ఎతికి మేలు చేయడానికి నీవు ఇష్టపడాలి. మేలు చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆ వ్యక్తిని దేవుని కొరకు నువ్వు సంపాదించగలవు. నువ్వు ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని నీవు సంపాదించగలవు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కాలిపోతుంది, కాలుస్తానని దేవుడు చెప్పిన ప్రార్థన చేసి ఎవరిని సంపాదించుకున్నాడు? తన అన్న కుమారుడైన, తన సహోదరుడునైనా లోతును సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది, ప్రార్థన ద్వారాగా. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేయాలనో మనం ఇప్పుడు ధ్యానము చేయబోతున్నాం. ప్రార్థన అనగా ఎన్ని రకాల ప్రార్థన ఉంది అంటే 8 రకాల ప్రార్థన ఉందని మనకు పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకి ఏమని చెప్తా ఉందంటే 8 రకాలుగా ప్రార్థన ఉంది. ఇప్పుడు మనము తగ్గింపు ప్రార్థన గురించి నిన్న ఉపవాస ప్రార్థనలో మనము తెలుసుకుంటూ వచ్చాం. తగ్గింపు జీవితం కలిగిన ప్రార్థన. తగ్గింపు జీవితానికి ఆ ప్రార్థనకి ఎంత విలువ ఉంటుంది అని అంటే, దేవుని పాదాలకు మన ప్రార్థన బంధం వేసినట్లే ఉంటుంది. ఆయన పాదాలు నడవకుండా బంధం వేసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన అనేది ప్రభు మనమును దాటి వెళ్ళలేడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభు విని నిలబడిపోయి ఏమి కావాలా, నీకు ఏమి కోరుకున్నావు, ఏమి కావాలని గుడ్డివాడిని అడిగాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా? గుడ్డివాడిని అడిగాడు, ఏమి కావాలని కోరావు, ఎందుకు నువ్వు అరుచుకుంటూ నా దగ్గరకు వచ్చావు, ఏమి కావాలని కోరావంటే అక్కడ గుడ్డివాడు అన్నాడు, నాకు చూపు కావాలా అన్నాడు. ఆడు బంగారు అడగలేదు, డబ్బు అడగలేదు, ధనము అడగలేదు. అవన్నీ వస్తే బాగా కూర్చొని తినొచ్చు కదా, అవన్నీ అడగదా. ఏమడిగినాడు? ఏది కావాలనో అది అడిగినాడు గనుకనే దాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రార్థన నీకు రాలేదనుకో, ప్రార్థన నీకు రాలేదంటే దేవునికి నీకు ఇంకా దూరంగా ఉన్నామనేది గుర్తు. ప్రార్థన నీ దగ్గరికి బలమైన ప్రార్థన నీ దగ్గర లేదు అంటే బలమైన ప్రభును నువ్వు పట్టుకోలేవు. బలం
ఉన్నతమైన ప్రార్థన ఎప్పుడైతే నీకు ఉంటుందో ప్రభు పాదాలకు బంధలే. ప్రభు వెళ్ళడు, ఇంకా దాటి వెళ్ళడు. గుడ్డివాడు అరిచాడు, దావీదు కుమారుడా నువ్వు దాటిపోవాకు, అయ్యా నా వైపు చూడు అని గట్టిగా ప్రార్థన చేశాడు. పక్కనున్న వారందరూ గద్దించాడు. గద్దిస్తే కూడా వాడు ఆగాడా? గుడ్డివాడు ఆగలేదు. మరింత శక్తి అంతా కూడగట్టుకొని మరింత గట్టిగా అరిచాడు. అరిసే లోపల ప్రభు ఇంకా ఎక్కడికి మెడ తిప్పకుండా మన సైడ్కి వెళ్ళాడు. చెప్పు నీకేం కావాలంటే నాకు చూపు కావాలని పొందుకున్నాడు. ఈరోజు మన కుటుంబంలో, మన కుటుంబ వ్యవస్థలో మనం ఎంత సతమతమవుతున్నామో మనకే తెలుసు. మన కుటుంబానికే తెలుసు, మనకే తెలుసు, ఇతరులకు తెలవు. మన కుటుంబంలో ఉన్న బాధ, మన కుటుంబంలో ఉన్న వేదన, మన కుటుంబంలో ఉన్న దుఃఖము, మన కుటుంబంలో ఉన్న సమస్యలు మనకే తెలుసు, కానీ ఇతరులకు తెలవు. ఎందుకు తెలవు? ఇతరుల దగ్గర మనము నగుముఖం వేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని వాళ్ళ ముందర తిరుగుతాం కనుక వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి సమస్యలే లేవు అనుకుంటారు. ప్రతి మనిషికి, ఈ భూమి మీద అడుగు పెట్టిన ప్రతి మనిషి, చంటి బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న తల్లుల వరకు ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్య తీరిపోవాలా అంటే, ఆ సమస్యలు తీరాలా అంటే తీర్చగలిగిన వాడు ఒకే ఒకడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ ఆయన ఒక్కడే తీర్చగలడు, కానీ నేనైనా నా వల్లనైనా కాదు. నేను ఆయన మాటలు చెప్పి ఆయనకు ప్రార్థన చేసి మీ పేర్లు ఆయనకు తెలియచేసి మీకున్న సమస్యలు ఆయనకు నేను తెలియచేసి ఆ సమస్యలు తీర్చివే ప్రభు అని ప్రార్థన చేయగలిగిన ఒక దాసు, ఒక పాద దాసుని, ఆయన పాదాల కాడ ఉన్న ఒక దాసుని నేను. అంతే, అంతకంటే నా దగ్గర ఏమీ లేదు. అయితే ప్రార్థన శక్తి నువ్వు సంపాదించాలి. ప్రార్థన నీకుంటే ప్రభు నీకు దగ్గర ఉన్నట్లే. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మోకాల ప్రార్థన కనుక మనకు నేర్పుతా ఉంది. మోకాళ్ళ మీద మనము ప్రార్థన చేయాలంట. ఇక్కడ ఇంకొక ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈరోజు మనము నేర్చుకోబోతున్న మాటలు కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు మనము తెరచి చూద్దాం. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాల వరకు మనము చదువుకుంటే మనకు బాగా తెలుస్తుంది. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవాలి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వాక్యము నుంచి మనము చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు, చాలు, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి రాజు. హిజ్కియా అంటే ఒక రాజు, పరిపాలన చేసే ఒక రాజు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు?
ఎవరిని పంపించాడు? యెషయాను పంపించాడు. యెషయా ఒక ప్రవక్త. యెషయా అంటే ఒక ప్రవక్త. ఆయనను పంపించాడు రాజు దగ్గరికి. ఒక రాజు దగ్గరికి పోయి చెప్పాల్సిన వార్త ఏం వార్త? అది మంచి వార్త, అది సంతోషపెట్టే వార్తనా ఏమి కాదు. సంతోషకరమైన వార్త చెప్తే సంతోషంగా వింటారు. ఆనందం వచ్చే మాటలు చెప్తే ఆనందించి నిన్ను దగ్గరికి చేర్చుకొని నీకు ఆతిథ్యం ఇచ్చి లేదా నీకు కానుక ఇచ్చేనా పంపిస్తాడు. అయితే ఈ దైవజనుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మరణకరమైన రోగము నీ దగ్గరికి వచ్చింది, నువ్వు మరణిస్తున్నావు. తర్వాత ఏమన్నాడు? నీ ఇల్లు చక్క పెట్టుకో. ఇల్లంటే 4 గోడల మధ్యలో ఉండేది ఇల్లా కాదు. 4 గోడల మధ్యలో ఉన్న ఇల్లు చక్క పెట్టుకున్నా చక్క పెట్టుకోకపోయినా అది ఈ లోకములోనే ఉంటది, కానీ ఆ లోకములకి రా. నువ్వు చక్క పెట్టుకోవాల్సిన ఇల్లు, ఈ హృదయం అనే ఇల్లు నువ్వు ఎప్పుడైతే చక్క పెట్టుకుంటావో అప్పుడే నువ్వు పరలోక రాజ్యములో ప్రభు దగ్గర నువ్వు నిలవగలవు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతావు. హల్లెలూయా. ఎక్కడ చెప్దాం? హల్లెలూయా. ఇక్కడ రాజు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి దేవుడు చెప్పిన మాట ఉన్న మాట ఉన్నట్లుగా వచ్చి చెప్పాడు. రాజు దగ్గర చెప్తే రాజు ఏమైనా చేస్తాడేమో అని భయపడలా. ఎందుకు భయపడలా? ఎందుకు భయపడలేదు అంటే దేవుడు చెప్పాడు, నేను చెప్పాలా. ఏదో వస్తారు రారని కాదు, కానీ మందిరానికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని మాటలు నేను ఖండితంగా చెప్పేస్తాను. రాకపోయినా పర్వాలేదు, ఈ 4 గోడలు ఉన్నాయి ప్రభువా, మరి 5వదిగా మేరం ఒకటి ఉంటుంది చాలు, 6వదిగా నేను ఉంటాను. అవసరం వస్తే నా కొడుకు కోడలు అందరూ వస్తారు, అందరూ రారని కాదు, నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నా. హిజ్కియా చెప్పాడు, హిజ్కియాకు యెషయా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే మరణకరమైన రోగము నీ దగ్గరికి వచ్చింది, నువ్వు మరణిస్తున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అనగానే కింద చదువు. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడుతున్నాడు. మరణం వచ్చింది నీ దగ్గరికి అనగానే హిజ్కియా ఏం చేశాడు? ఒక రాజును కదా, రాజును నన్ను బెదిరిస్తావా? నేను రాజునే, నన్ను రాజు అయితే నన్ను బెదిరించడానికి వచ్చామని దైవజనుని మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు అనగానే వెంటనే ఏం చేశాడు హిజ్కియా గారు? గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడని ఉంది. గ్రంథంలో చదువుతూ వస్తే తెలుస్తుంది మనకి. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు ప్రభు? 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచడానికి ప్రభుకు అధికారం ఉంది. ఈరోజు మనము మరణమైపోతున్నామా? మరణమయ్యే రోగం మన దగ్గరికి వచ్చిందా? వస్తే
దానికి తగిన పశ్చాత్తాపము పడి ప్రభు దగ్గర మనము ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీ ప్రార్థన విని, నీ కన్నీటి ప్రార్థన విని చూసి ఆయన నీ రోగం నుంచి విడిపించి నిన్ను గొప్ప జనముగా, గొప్ప జనురాలుగా చేసి నడిపించగలడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఒక రాజు అయినప్పటికీ గర్వపడలేదు. ఇప్పుడు మనమైతే అమ్మా నువ్వు సరిగా లేవు అమ్మా, దేవుడు చెప్తున్నాడంటే ఈ పాస్టర్ చెప్పాడు నేను సరిగా లేనా అనేసి బెదిరించి మందిరానికి రాకుండా వెళ్ళిపోని. దేవునికి కావాల ఎలాంటి వాళ్ళు అంటే ముత్యము లాంటి వాళ్ళు కావాలంట దేవునికి. ఎలాంటి వాళ్ళు కావాలి దేవునికి? ముత్యము లాంటి వాళ్ళు కావాలి. మనం ఏం కోరుకుంటాము? వజ్రకరులు చాలా మంది వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఒక వజ్రము దొరికితే మాకు ఎంతో మేలు బాగుంటుందని ఆలోచన చేసి వెళ్తున్నారు. దేవుడు కనుక మనవలను వజ్రాలుగా ఎత్తుకుతున్నాడు ఈ లోకంలో. మనం వజ్రాలు ఎత్తుకనికి మనం పోతా ఉంటే దేవుడు మనవను వెతుకుతున్నాడు. వజ్రము నాకు కావాలని. వజ్రములాగా నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, వజ్రములాగా నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట కనపడతావో ఇంకా నువ్వు వజ్రమే, దేవునికి నువ్వు వజ్రమే. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కోసమే ఆయన వజ్రముగా నిన్ను ఎదుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వజ్రం అయితే తెచ్చుకున్నాక కొద్ది రోజులకు దాని సొమ్ము అయిపోవచ్చు. నువ్వు దేవునికే వజ్రముగా దొరికిపోయినావు అనుకోక ఇంకా అయిపోయా. నీ బ్రతుకు బాట ఎలా ఉంటుందంటే నేనేం చెప్పబట్టను. అలాగ నీ బ్రతుకు బాటను మార్చగలిగిన వాడే మన ప్రభు. అందుకోసమే ఈ లోకాన్ని ఎత్తుకుతున్నాడు ఆయన. లోకంలో ఉన్న వాళ్ళని ఎత్తుకుతున్నాడు. లోకంలో ఎంతో మందిని ఎత్తుకుతున్నాడు. కానీ ఆయనకు వజ్రము లాంటి వజ్రాలు దొరకలేదట. మనకు కనుక వజ్రకారులకు ఎత్తుకుదాం పండి, మనకు దొరుకుతాయా? దొరకవు. దొరికిన వ్యక్తి బాగుపడిపోతాడు. అంతేనా? మనకు వజ్రం లాంటి ప్రభు ఉన్నాడు. ఆయన దొరికితే చాలు మనకు. యాకోబు అంతే చేశాడు కదా. యాకోబు ఏం చేశాడు? తెల్లవాడులు దేవునితో పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? వజ్రం లాంటి ప్రభు ఆయన ఉంటే చాలు. ఇంకా వజ్రాలు ఎందుకు, వైడూరాలు ఎందుకు? అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. భూమాకాశంలో సృష్టించిన వాడు ఆయనే. ఆది కాలంలో చదివితే భూమి ఆకాశము నిరాకరముగా ఉండేదట. అలాంటి భూమి ఆకాశములను సృష్టించిన వాడే ప్రభు అయితే మరి భూమిలో వజ్రాలు ఎలా వచ్చాయి? దేవుడే వాటిని మనక సృష్టించాడు. కాబట్టి దేవునికి మనం వజ్రంలాగా ఉండాలి. కింద చదువుమా, పిల్లల మాటలు వినద్దు. కింద చదువుమా. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదనని. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాం. హల్లెలూయా. హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్యం ఇచ్చాడు? 15 అంటే 15. 15 అంటే కొంతమందికి అర్థం కాదేమని చెప్పాను. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పెంచి నడిపించిన దేవుడు. మరి నిన్ను నన్ను ఇప్పుడు నాకు కనుక అంతే. 2009లో నాకు వచ్చిన రోగము
నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన శ్రమ, నాకు వచ్చిన కష్టము ఎలాంటిది అని అంటే, మంచంలో నుంచి లేయలేని పరిస్థితి, రోగము నాకు వచ్చింది. అలాంటి రోగములో నుంచి, అలాంటి బాధల నుంచి, అలాంటి ఇబ్బందుల నుంచి నా ప్రభు ఇప్పుడు ఎంతైంది? ఇప్పుడు ఎంత? 2024. 2009లో నాకు మంచం పట్టిన నన్ను ప్రభు నాకెన్ని సంవత్సరాలు ఆవిష్కరించాడు ప్రభు? ఇప్పటికి 15 సంవత్సరాలు నాకు ఆవిష్కరణ పెంచాడు. హిజ్కియాకు పెంచాడు 15 సంవత్సరాలు. నాకైతే ఇప్పటికే 15 సంవత్సరాలు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు పెంచాడో నాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సంతోషంగా ఆయన దగ్గరికి పోవడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. ఎప్పుడు పిలిచినా సరే, ఈ రోజు ఈ రాత్రికే పిలిచినా సరే, ఈ ఆరాధన అయిపోయిన తర్వాత పిలిచినా నేను సంతోషంగా ఆయన దగ్గరికి పోవడానికి సంతోషంగా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రమ, కష్టము, బాధ, నింద, అవమానాలు ఇవన్నీ ఉన్నాయి ఈ లోకంలో. ప్రభు దగ్గరికి వెళితే నిత్య సంతోషానికి మనల్ని తీసుకెళ్లాలనే ప్రభు మన కన్నీరు చూసి మనకు ఫలితాలు దేవుడు ఇస్తున్నాడు. సరే, మరొక మాట కూడా అక్కడ చూద్దాం. సమయం అవుతా ఉంది. మరొక మాట అక్కడ చూద్దాం. ఇర్మియా గ్రంథము చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలోకి రండి. ఇర్మియా 9వ అధ్యాయము చూద్దాం. 9:1 చూద్దాం. 9:1 చూద్దాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయము గాను, నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును గాక. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. ఇర్మియా భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నా జనులు ఏమైపోయారు అని అంటున్నాడు. హతమైపోయారు. నా జనులు హతమైపోయారు గనుకనే నా జనుల కొరకు నా కన్నీరు ఏమైపోతా ఉంది? మున్నీరుగా కార్చి ఎవరికి ప్రార్థన చేశాడు? దేవుడికి ప్రార్థన చేశాడు. నీ కన్నీరు చూసిన దేవుడు, నీ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు తప్పకుండా నీకు ఫలితమును దయచేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అక్కడే మరొక మాట చూద్దాం. హెజ్రా గ్రంథములో చూద్దాం. హెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 10:1 చూద్దాం. 10:1 త్వరగా పేజీ నంబర్ వచ్చి పేజీ నంబర్ 300. హెజ్రా ఏడుచుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చగా. హల్లెలూయా. హెజ్రా భక్తుడు, ఒక దైవజనుడు ఏమంటున్నాడంటే, నా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు దుఃఖపడుతున్నారు అని కన్నీటి ప్రార్థన చేశాడు.
కన్నీటి ప్రార్థన నీకుంటే, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కన్నీరే రాదు. నేను ప్రార్థనలో కూర్చుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు చేసిన ప్రతి మేలును తలపోసుకుంటే నా కళ్ళకు కన్నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయా కన్నీళ్ళు అంటే, భార్య భర్తను కొడతానే, భార్య భర్తను కూడా కొడతారు చాలా మంది. కొట్టలేదు అనుకుంటున్నారా? కొడుతున్నారు. చాలా మంది భార్యలు కూడా భర్తలు కొడుతున్నారు. భర్తలు భార్యలు కొట్టడం మొదలైతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ కాలం పోయింది, ఇప్పుడు ఈ కాలం ఎట్టుంది అనుకున్నావు? అప్పుడు మీరు కొడుతున్నారు, ఇప్పుడు కుదరదు, మేము కొట్టాలి మిమ్మల్ని అని కొడుతున్నారు. అప్పుడు మీరు తాగుతూ ఉన్నారు, బాగానే ఉన్నది, ఇప్పుడు మేము తాగాల, మీరు నోరు మూసుకొని ఉండాలని చెప్తున్నారు. అలాగున్నారు మనుషులు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కన్నీటి ప్రార్థన నీకుంటే దేవుడు నిన్ను దాటి వెళ్ళలేడు. నీకు కన్నీటి ప్రార్థనతో నువ్వు ఎంతైనా దేవుని దగ్గర నువ్వు సాధించవచ్చు, సంపాదించవచ్చు. కన్నీటి ప్రార్థన నీకు ఉండాలి. హిజ్కియా 15 సంవత్సరాలు ఆవుసిని సంపాదించుకున్నాడు. ఏమిటి వలన సంపాదించుకున్నాడు? కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించాడు. దేవుని బిడ్డలమైన మనము కన్నీటి ప్రార్థన నీకుంటే నీ కుటుంబము చక్కబడుతుంది. కన్నీటి ప్రార్థన నీకుంటే నీ కుటుంబము బాగుపడుతుంది. కన్నీటి ప్రార్థన నీకుంటే నీ కుటుంబము అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంది. ఈ మధ్య కాలంలోనే నేను ప్రార్థన చేసుకుంటూ బాధపడతా ఉంటే ఒక కుటుంబం గురించి ప్రభు నాకు చూపిస్తున్నాడు. ఆ కుటుంబం ఎంత బాధకు వేదనకు గురైంది, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలన్నాడు ప్రభు. ఏం ప్రభు బాగా చేయకూడదా? ప్రభు బాగా చేయొచ్చు కదా, నాకు చెప్పి ప్రార్థన చేయించడం ఏమి? ప్రభు బాగా చేయొచ్చు అంతేనా కాదా? బాగా చేశారా లేదా, బాగుందా లేదా అని ఎవరికి తెలాలా? మనకు తెలాల గనుకనే ప్రభు చెప్తా ఉంటాడు, ఆ కుటుంబానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ కుటుంబానికి ఫోన్ చేయి, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో ఫోన్ చేయి, వాళ్ళ భార్యకి ఎలా ఉందో ఫోన్ చేయి, వాళ్ళ భర్తకి ఎలా ఉందో ఫోన్ చేయని ప్రభు ప్రేరేపిస్తూ ఉంటాడు అన్నాడు. అట్లాంటి సమయంలోనే నేను ఖచ్చితంగా చూద్దామని ఫోన్ చేస్తా. అబ్బా అయ్యగారు, మాకు కొడుకు ప్రేరేపణ వచ్చింది, నువ్వు ఫోన్ చేసావు, మాకు ప్రార్థన చేయి, మాకు పలానా సమస్య, పలానా ఇబ్బంది, ఇవి చెప్తా ఉంటాయి. దేవుని మాటలు మనం ఎంతో జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విని వాటిని భద్రపరచుకోవాలి. డబ్బులైతే భద్రంగా పెట్టుకుంటాడు కదా. డబ్బులైతే అమ్మో పోతే మళ్ళీ ఛార్జీకి ఎట్లా, పోతే పొద్దునీటి రేపు టిఫిన్ కావాలా, లేకపోతే సాయంత్రము చికెన్ పకోడా కావాలి కదా, లేదా గోబీకి కావాలా అని ఈ ఆలోచనతో డబ్బులైతే భద్రంగా పెట్టుకుంటారు. కానీ దేవుని మాటలు ఈ చెవున విని ఈ చెవున వదిలిపెట్టేవారు చాలా మందిగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వాక్యానుసారమైన జీవితము నీకుంటే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు చేసిన ప్రతి మేలుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభుకు చెల్లించాలి. నాకు ప్రభు మొన్న ప్రేమించాడు, బాగా ప్రేమించి ఏం చేశాడు? నాకు మనసు అయితే లేదు కానీ, బైక్ తెచ్చుకోవాలని మనసు లేదు కానీ, దేవుడే ఎందుకో ప్రేరేపించాడు. ఆయన బైక్ తెచ్చాడు. ఈ టయానికి రావాల ప్రభు అంటే ఆ టయానికి తెచ్చి ఇంటికాడ పెట్టాడు. మళ్ళీ బండి ఏమో తక్కువ రేటు బండి కాదు, పరిచర్య కావాలి ప్రభు అన్నా. మళ్ళా తర్వాత అన్నా, ప్రభు మార్గాలు తెలుస్తున్నాడని నాకు అర్థమైపోయి పరిచర్య కావాలి ప్రభు, పెద్ద బండి తీసి ఇంకా అది నా జీవితం ఉన్నంత వరకు నీ సేవ పరిచర్యను వాడుకుంటానని ప్రభుని అడిగాను. అప్పుడు ప్రభు ఏం చేశాడు?
నేను ఏ బండి అయితే కోరానో ఆ బండిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టాడు. చప్పట్లు కొడుతున్నాడు. 1,43,400 ఎట్లొచ్చిందో నాకు తెలియదు, ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు, కానీ క్యాసే కట్టి తెచ్చి ప్రభు ఇచ్చాడు. ఈరోజు పరిచర్యకు బైక్ ఇచ్చాడు. నేను దేవుని అడగటం లేదు, కానీ అడగకపోయినా ఈ బైక్ ఇచ్చాడు. ఇది నేను నిజం చెప్తున్నా మీకు. నేను ఎంతో కాలం ప్రార్థన కూడా చేయలేదు ప్రభు బైక్ అని. కార్యం అని అయితే ప్రార్థన చేశాను 2 మార్లు. ఎందుకు ప్రార్థన చేశానంటే వర్షాలకు ఎండలకు బాధపడి చాలా దూరం పోవాలంటే కష్టమవుతుందని చెప్పి కారు అడిగాను, కానీ బైక్ అడగలా. అయితే ప్రభు ఏం చేశాడు? బైక్ ఇచ్చాడు. చాలు, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన కన్నీటి ప్రార్థనకున్న శక్తి, కన్నీటి ప్రార్థనకున్న బలము చాలా గొప్పదిగా ఉంది. కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేసి దేవుని దగ్గర పాపమును ఒప్పుకున్న వ్యక్తి ఏమైపోయాడు? పరిశుద్ధునిగా మార్చబడి సమాధానంతో ఇంటికి వెళ్ళాడు. ఈరోజు మనము కనుక కన్నీటి ప్రార్థన నీకు నాకు కన్నీటి ప్రార్థన ఉంటే నీ కుటుంబమైనా నా కుటుంబమైనా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నా మాటలు ముగించేస్తాను. చివరిగా నెహెమియా గ్రంథము చూద్దాం. నెహెమియా 1. సమయం దగ్గరకు వచ్చేసింది. సమయం చూసుకోండి సెల్లులలో. 1:4 నెహెమియా 1:4 చదువు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ నెహెమియా భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి. ఉపవాసం అవసరమేనా మనకు? ఉపవాసం అవసరమేనా? ఉపవాసం అవసరం లేదా? ఉపవాసం అవసరం లేదన్న వాళ్ళు ఎవరన్నా చేయి పైకెత్తండి. ఉపవాసము మనందరికీ అవసరం. నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి మక వికారంగా ఉండకుండా నువ్వు సంతోషంగా నువ్వు ప్రభును ఆరాధిస్తే తగిన ఫలితాన్ని నా ప్రభునికి ఇచ్చి నిన్ను మహిమపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగుడు, సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు. అలాంటి వాణి నువ్వు ఆరాధించాలి, అలాంటి వాణి నువ్వు గణపరచాలి, అలాంటి వాణి నువ్వు మహిమపరిస్తే ఆయన నీ కన్నీరు తుడచి. కొంతమంది భార్యలు భర్తలు కన్నీరు తుడుస్తారు, ఏడ్సాకండి అని కన్నీరు తుడుస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు కొట్టి కొనుక భర్తలు ఏం చేస్తారు? ఏడ్సాకండి అని కన్నీరు తుడుస్తూ ఉంటారు. తుడిసినా మళ్ళా వస్తాయా రావా? మళ్ళీ ఎప్పుడోసారి కొడతాడు దుర్మార్గుడు. నువ్వు ఎప్పుడోసారి అడ్డం మాట్లాడతావు, కొడతాడు. కాబట్టి దేవుడు కన్నీరు తుడవాలి. నీ కన్నీరు దేవుడు తుడిస్తే ఎన్నటికీ నీ కళ్ళకు కన్నీరు అనేది రాదు. దేవుడు కన్నీరు చూడాలి, నీ కన్నీరు చూడాలి. నీ కన్నీరు చూసినప్పుడు దేవుడు నీ కన్నీరు తుడచి నిన్ను గొప్ప జనముగా చేసి నడిపించాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని నడిపిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనము చక్కగా కన్నీటి ప్రార్థనతో ప్రభును కలుసుకుందాం. కన్నీటి ప్రార్థనతో ప్రభును మనము ఎదుర్కొందాం. కన్నీటి ప్రార్థనతో మనము సామర్థ్యాలంతటినీ కూడా మనకు కన్నీటి ప్రార్థన ద్వారా మనం శక్తి పొందుగా. అలాంటి కృప, అలాంటి ధన్యత మనందరికీ ప్రభు దయచేయుగాక. హల్లెలూయా.
దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా శబ్దం. మనలను మన కుటుంబాలను ప్రభు దీవించును గాక. మనలను మన కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. మనలను మన కుటుంబాలను ఉన్నత స్థాయిలో ప్రభు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అంతటితో నా మాటలు ముగించబడినది. తర్వాత అందరము లేచి నిలబడదాము. అందరము లేచి నిలబడదాము.